Hey guys, welcome to our channel Miracle Family. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 4 AM కి స్టార్ట్ అయినటువంటి వ్లాగ్ ఆఫ్టర్నూన్ 3:45 కి కంప్లీట్ చేసిన. ఎందుకంటే ఈ టైంలో నేను ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను అనేది ఈ వ్లాగ్ రూపంలో మీకు చూపించాను. సో మీకు ప్రిపరేషన్ టైంలో చదవడానికి టైం ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, అలాగే నేను బుక్స్ వీడియో పెట్టిన తర్వాత చాలామంది నాకు క్వారీస్ అడిగారు. సో బుక్స్ నీ దగ్గర ఓల్డ్ ఉన్నాయి అక్క, కొన్ని న్యూ బుక్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి కూడా అడిగారు. అలానే ఇంటర్మీడియట్ బుక్స్ కూడా చదవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. మోడల్ స్కూల్ గురించి అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కటి ఒకే వీడియోలో అంటే వీడియో మొత్తం ల్యాగ్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరికైనా కూడా 10 minutes కంటే ఎక్కువ వీడియో, ఇప్పుడు నాకైనా 10 minutes నాకు దీని మీద కేటాయించాలనుకుంటాను. ఎందుకంటే మనకు టైం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ 10 minutes నెక్స్ట్ డే 10 minutes అట్లా నేను ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ వరకు కానీ ఖచ్చితంగా మోడల్ స్కూల్ది సిలబస్తో పాటు మీకు మొత్తం చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కాంపిటేటివ్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన వీడియోస్ యూజ్ అవుతాయి. ఎందుకంటే హౌస్ వైఫ్స్గా ఉండి ప్రిపేర్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం. ఆ ఫేసింగ్ టైంలో ఒక సర్టన్ టైంలో వదిలేయాలా, మనకు అవసరమా ఇంత పని చేసి మనం చదవడం ఎందుకు రవ్వా, ఇవన్నీ తలకాయ నొప్పి ఉన్నాయి అని చెప్పేసి మైండ్కి వస్తుంది. ఈవెన్ నాకైనా కూడా అంతే అనిపిస్తుంది చాలా టైం. బట్ మన గోల్ని రీచ్ కావాలని అంటే ఇవన్నిటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, తప్పదు. కాబట్టి ఇంకా అది గోల్ కోసం కావాలి, ఖచ్చితంగా చదవాలి అని అనుకున్న వాళ్ళం ఇంకా ఎట్లన్నా ఇంకా మన పైన మనం ఏదో ఒక రకంగా కంప్లీట్ చేసుకోవడానికే చూస్తాం. నేనైతే ఇక్కడ 4 o'clock స్టార్ట్ చేస్తున్నా. 4:30 నుంచి స్టార్ట్ చేసిన ఈరోజు. 4:30 to మార్నింగ్ 8:30 వరకు నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీకు మార్నింగ్ చూపించాను కదా, మార్నింగ్ కాకముందే అన్నీ సెట్ చేసుకొని, ఎందుకంటే లంచ్ బాక్సులు ఇద్దరికి చేయాలి, ప్లస్ బ్రేక్ఫాస్ట్ దోశ చేయాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి మార్నింగ్ అయింది చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. నేను ఎప్పుడైతే మార్నింగ్ లేచినప్పుడు చూపించున్నా మళ్ళీ తెల్లారింది. ఇక్కడ ఆ తెల్లారేసరికి నాకు కర్రీస్, రైస్, దోశకు రెడీ పెట్టేసుకుని ఇంకా ప్లస్ గిన్నెలు కడిగేసుకున్న, ఇల్లు క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి అన్నట్టు. ఈ టైం వరకు మొత్తం కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నా. ఎందుకు అన్ని మార్నింగే కంప్లీట్ చేసుకుంటా. 8:30 వరకు చేసుకున్నాను అనుకో, 8:30కి ఇంట్లో నుంచి నాకు ఇద్దరు వెళ్ళిపోతారు 8:30 వరకు మా ఇంట్లో. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఇంకా మిగతా టైం అంతా ఫ్రీగా ఉంటుంది. 9 నుంచి ఫ్రీ దొరుకుతుంది. 9, 10, 11, 12, 1, 2, 3, 3:45 వరకు. సో ఇక్కడ నాకు 1, 2, 3, 4, 5, 6 hours అనుకున్నా కూడా ఒక 5 hours తీసుకున్నా, ఈవెన్ నాకు ఒక 4.5 hours తీసుకున్నా ఈజీగా టైం అనేది నాకు డే టైమే దొరుకుతుంది. కాబట్టి నేను ఎక్కువ డే టైం స్పెండ్ చేయడానికి చూసుకుంటున్నాను. సో మీరు ఏ టైంలో ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, బుక్స్కి వచ్చేసి ఇంటర్మీడియట్ బుక్స్ కూడా చదవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇంటర్మీడియట్ బుక్స్ అనేది మొత్తం చదవాలా అని కాదు. ఇక్కడ ఏంటి అని అంటే మనం తీసుకున్న సిలబస్ ప్రకారము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6th, 7th ఉంది. ఇది కూడా అడిగారు చాలామంది, 6th, 7thలో కూడా మొత్తం టాపిక్స్ చదవాలా అని చెప్పేసి. మనకు 6th, 7thలో స్కూల్ అసిస్టెంట్కి కానీ మిగతా వాటికి కానీ కంటెంట్ వాళ్ళకి టోటల్ టాపిక్స్ అవసరం లేదు. 6th, 7thలోనైతే అక్కడ ఫిజిక్స్ ఉంటుంది కాబట్టి ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ తీసుకుంటారు, మన బయో వాళ్ళం బయో తీసుకోవాలి అంతే. సో మీరు ప్రతి ఒక్క టాపిక్ ప్రిపేర్ కావాలా అని చెప్పేసి అడిగితే 8th, 9th, 10th మాత్రం టోటల్ ప్రిపేర్ కావాల్సి వస్తుంది. 6th, 7th మాత్రం మన కాంటెంట్ ఎంతవరకు ఉంది, మనము ఎంతవరకు నేర్చుకోవాలన్నది అంతవరకు బయాలజీ వరకు నేర్చుకొని దానికి రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్లో మనకి ఏమని ఇచ్చారు, మొక్కల టాపిక్ ఉంది కదా. సో దాంట్లో మనకు 6th క్లాస్లో మీరు ముందు తరగతిలో చదివారు అని చెప్పేసి రిప్రొడక్షన్ ప్లాన్స్ ఉంటుంది కదా. సో రిప్రొడక్షన్ ప్లాన్స్లో మనము 6th క్లాస్ స్టాండర్డ్లో చదివిన టాపిక్ని రిలేటెడ్గా దాన్ని ఫస్ట్ చదవండి, గుర్తు తెచ్చుకోండి అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు రిప్రొడక్షన్ ప్లాన్స్ అనేది మనకు ఇంటర్మీడియట్ బాటనీలో కూడా వస్తుంది, ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో ఇట్లా మనము టాపిక్స్ని ఇప్పుడు ఇక్కడ వచ్చిన 7th క్లాస్లో ఉన్న రిప్రొడక్షన్ ప్లాంట్, దీనికి రిలేటెడ్లో ఉన్నటువంటి 6th క్లాస్ టాపిక్, దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ టాపిక్ని, సో 3ని ఒకేసారి లింకప్ చేయాలి. ఓన్లీ ఇప్పుడు మనం 7th బుక్ మొత్తం చదివేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ కమింగ్ టు 8th బుక్కి వెళ్ళి అట్లా కాదు నేను చెప్పాను. నేను ఫస్ట్ నుంచి కూడా నేను స్టార్టింగ్లో కూడా అదే చెప్తున్నా. ఏంటి, మనం ఏదైతే సిలబస్ కాపీ ఫస్ట్ మీరు ఒక 1 week సిలబస్ కాపీని చదవండి. నేనైతే నిజం చెప్పిన 1 week
చదివినా సిలబస్ కాపీ 1 వీక్ చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా, నేను పాపను స్కూల్కి వెళ్ళి వచ్చి పంపించేసి వచ్చే వరకు మా బాబు ఇంకా లేవలేడు. టైమింగ్ కూడా మీకు చూపించాను, చూడండి. ఓకేనా? సో వీడియో కంటిన్యూ మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ అని చెప్పిన ఇక్కడ 1 వీక్ వరకు అని చెప్పాను కదా, 1 వీక్ వరకు నేను చదివిన 1 వీక్ తర్వాత మనకు సిలబస్ అర్థమవుతుంది. ఫస్ట్ సిలబస్ కాపీ మొత్తం మన మైండ్ సెట్లో పెట్టుకోండి, తర్వాతనే బుక్స్ దగ్గరికి రండి. సో బుక్స్ వచ్చేసి నా దగ్గర ఓల్డ్ ఉన్నాను అన్నారు కదా, అవును నా దగ్గర అంటే ఓల్డ్ నాకు అప్పుడు కలెక్ట్ చేసి ఇచ్చినాయి ఓల్డ్ ఉన్నాయి, కానీ న్యూ నేను అన్ని ల్యాప్టాప్లో పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో దీంట్లో ఏ విధంగా ఉంది అన్ని కంపేర్ చేస్తున్నాను. సో అంటే న్యూ బుక్స్లలో ఎట్లా వచ్చిందంటే 1 సైడ్ ఇంగ్లీష్ 1 సైడ్ తెలుగు పార్ట్ 1 పార్ట్ 2 లాగా అట్లా వచ్చినాయి. ఓల్డ్ బుక్లలో ఎట్లున్నాయని అంటే ఓన్లీ సింగిల్ బుక్ లాగా ఉన్నాయి అట్లా. సో ఎలాగైతేనే మనకు సిలబస్ ప్రకారం వెళ్ళాలి, ఎక్కడన్నా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఏ విధంగా ఉన్నాయా అనేది మనం చూసుకుంటూ ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మోడల్ స్కూల్ గురించి చాలా వరకు అడుగుతున్నారు కదా. సో మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వస్తుందా అంటే వస్తుంది. లాస్ట్ టైం 2012లో కండక్ట్ చేసినటువంటి మోడల్ స్కూల్ సిలబస్ కూడా నా దగ్గర ఉంది, నేను ఈవినింగ్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఒకసారి. సో లాస్ట్ టైం కూడా సేమ్ మనకు స్కూల్ అసిస్టెంట్కి ఏ విధంగా అయితే సిలబస్ ఉందో ఇక్కడ కూడా అదే సిలబస్ ఉంది. సో కాంటెంట్ పెడగాజీ మీద మనం ఫోకస్ ఎక్కువ చేయాలి. అలాగే నేను రీసెంట్గా కిరణ్మయ పబ్లికేషన్ కూడా చూపించాను కదా, సో దాని గురించి కూడా అడుగుతున్నాను. దానిలో బయట మనకు ప్రైవేట్గా దొరుకుతున్నాయి, దాంట్లో మనకి 500 బిట్స్ ఉన్నాయి. మనకి 500 బిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంగ్లీష్ మీడియంలో మనము గురుకులకి మోడల్ స్కూల్కి కేవీ స్కూల్కి అలాగే నవోదయకి, సో నవోదయకి మనకి నెగిటివ్ మార్క్ ఉంటుంది, కేంద్రీయ విద్యాలయానికి నెగిటివ్ మార్క్ ఉంటుంది, గురుకులకి నెగిటివ్ మార్క్ ఉంటుంది, అలాగే కస్తూరబా గాంధీ విద్యాలయానికి కూడా నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి మాత్రం 4 స్కూల్స్కి మాత్రమే, మిగతాది మోడల్ స్కూల్కి కానీ ఈ స్కూల్ అసిస్టెంట్కి కానీ మనకు నెగిటివ్ అనేది అయితే ఉండదు. కానీ నెక్స్ట్ వచ్చే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ అయితే టోటల్గా మనకు గురుకులకి ఉన్న పేపర్ మోడల్ లాగానైతే చేంజ్ చేస్తారు, అది మాత్రం పక్కా. ఎందుకనంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, లాస్ట్ టైం కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. ఫెయిల్ అయిన వాళ్ళని 29 మార్క్స్ వచ్చిన ఇంగ్లీష్లో ఉన్నటువంటి అమ్మాయిని కూడా పిలిచి ఇచ్చిలో, నాకు తెలిసిన అమ్మాయి ఆమె రిలేటివ్స్లో ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఆల్రెడీ ఇప్పుడు మీకు కొత్త బుక్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళు రిప్రొడక్షన్ ప్లాన్స్ ఇప్పుడు తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఉంది, ఇట్లా ప్రతి టాపిక్ని తెలుగులో ఇంగ్లీష్లో కంపేర్, ఎందుకంటే మీకు అక్కడ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అనేవి అర్థమవుతాయి, ఇక్కడే ఈజీ వేలో మీకు అర్థమవుతుంది. సో ఎగ్జామ్ అప్పటికి మళ్ళీ సపరేట్గా మోడల్ స్కూల్కి సపరేట్గా మనం నవోదయకి సపరేట్గా వీటికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే నవోదయ కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ కొంచెం సిబిఎస్ఈ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి, సో మనం ఇంటర్మీడియట్ లెవెల్ వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే నెక్స్ట్ మనకి నవోదయ సిబిఎస్ఈలో ఎట్లుంటాయి అని అంటే ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం మనకు ఈజీ అవుతుంది. అందుకు నేను అదే చెప్తున్నా, ఇంటర్మీడియట్ మొత్తం కాదు, మనకు సిలబస్ ప్రకారమే ముందుకెళ్ళండి. ఓకేనా? సో టైం అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా దొరుకుతుంది, మీ పిల్లలు మీ ఇంట్లో పని మీకు ఏ విధంగా సెట్ చేసుకుంటారు అనేది వాటిని సెట్ చేసుకున్న తర్వాతనే మీరు ప్రిపరేషన్లోకి దిగండి. లేదు నేను ఇన్ అవర్సే చదువుతా, ఇన్ అవర్స్ నేను చదవాలా అని అనుకుంటే టార్గెట్ అనేది చాలా కష్టము. ఆ టార్గెట్ని మనం పెట్టుకోవద్దు, ఎందుకంటే హౌస్ వైఫ్స్కి టార్గెట్ అనేది అసలు సెట్ కాదు. ఇన్ కేస్ ఈరోజు నాకు పిల్లలకి ఈరోజు నాకు హెల్త్ బాగుండొచ్చు, రేపు నెక్స్ట్ డే వాళ్ళకి ఎవరికైనా జ్వరమో జలుబో దగ్గో ఇట్లా ఏదో సంథింగ్ రావచ్చు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే, పెద్ద పిల్ల వాళ్ళకైతే ఏం కాదు. సో టార్గెట్ కాకుండా మీరు టైం అనేది ఇప్పుడు ఈరోజు నాకు 9కే దొరికింది టైం, మీరు చూసారు కదా మార్నింగ్ 9కు దొరికింది. 9 నుంచి ఒక 9:30 వరకు మళ్ళీ ఈరోజు చదవాల్సిన సిలబస్ ఏముంది, పెడగాజీ ఏం చదవాలి, పిఐ ఏం చదవాలి, కరెంట్ అఫైర్స్ ఏం చూసుకోవాలి, ఎలా రాసుకోవాలి, డైలీ అన్ని సబ్జెక్ట్స్కి టైం ఇవ్వండి. ఒకటే సబ్జెక్ట్స్ కూడా పట్టుకోవద్దు. చూడు, ఒకటే సబ్జెక్ట్ పట్టుకుంటే కూడా మనకు అదే అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇదంతా చదివి కంటెంట్ మొత్తం చదివి పక్కన పడేసి మళ్ళీ నెక్స్ట్ పిఐకి పోతే ఇదంతా మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది. అట్లా కాకుండా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే ఈజీ వేలో మనకు అర్థమవుతుంది. ఓకేనా? అసలు ఎవరు టైం అనేది ఫస్ట్ హౌస్ వైఫ్స్ మెయిన్, మిగతా వాళ్ళందరూ టైం సెట్ చేసుకొని చదవచ్చు, ఏం కాదు. హౌస్
హౌస్ వైఫ్స్ అనేది మీరు మీకున్న టైంని కేటాయించడానికి ప్రయత్నించండి. బాడీ అలసట రాకుండా ఫస్ట్ ఫుడ్ ప్రాపర్గా తీసుకోండి. ఫుడ్ ఎప్పుడైతే మీరు వాటర్ కంటెంట్, లిక్విడ్స్ కూడా ఎక్కువ కంటెంట్ తీసుకుంటూ ఉంటే బాడీ అనేది అలసట రాదు. కొంచెం వార్మప్స్ కూడా మనకు మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. మెడిటేషన్ కానీ లేదంటే వార్మప్స్ బయట ఎక్సర్సైజులు కానీ కొంచెం ఇంపార్టెంట్.